మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన ఈ ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినమందు పుట్టిన దినంలో వివాహ దినం జరుపుకోవడానికి బిడ్డలను కూడా దేవుడి సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు ఆయన కృపా కాపుదల్లా మనతో ఉంచి ఆయన రెక్కల నీడ కాపాడాలని ప్రార్థన చేస్తూ ఉన్నాము. అట్టి కృప మీరు పొందుకుందరుగాక. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము కీర్తన గ్రంథము 35వ వచనం చదువుకుందాం. ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. దేవుడి వాక్యం దీవించునుగాక. కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా. కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా. కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా. నా దేవా నా దేవా నా దేవా, మరువలేను నీ ప్రేమను. మరణము గెలిచిన నా ప్రభువా, మరువలేను నీ ప్రేమను. మరణము గెలిచిన నా ప్రభువా, మరువని వాడవని నన్ను విడువని వాడవని. అందుకే కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా. కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా. నా దేవా నా దేవా నా దేవా. కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు ఇక్కడ, ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ జీవితకాలం ఉండును. అవును కదా, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండకపోతే మనం నాశనం అయిపోతాం. మనం అనేక మార్లు కోపాన్ని తెప్పిస్తూ ఉంటాం దేవునికి. అనేక మార్లు దేవునికి ఆయాస్కరంగా జీవిస్తూ ఉంటాం. అనేక మార్లు చెడ్డ మాటల ద్వారా చెడు ఆలోచనల ద్వారా దేవునికి కోపాన్ని పుట్టిస్తూ ఉంటాం. ఈ మధ్య ఒక ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎంతో ఆయాసము కలిగించే విధముగా ఉన్నాయి. అలాగే మనము దేవుని ఎదుట నిరంతరము క్షేమముగా ఉంటాము, కానీ ఆయా సమయాల్లో దేవునికి ఆయాసం కలిగిస్తూ ఉంటాం. ఆయా సమయాల్లో దేవునికి కోపం కలిగిస్తూ ఉంటాం. దినవృత్తాంతాలు చదువుతూ ఉంటే రాజులు కూడా అనేక మార్లు దేవునికి కోపాన్ని పుట్టించారు. ఆ ప్రజలు కూడా దేవునికి కోపాన్ని కలిగించే విధముగా వారు ప్రజలను క్రమపరచలేదు. రాజులు వారు తప్పులు చేసేవారు, ప్రజలు కూడా తప్పులు చేయడానికి ప్రోత్సహించేవారు. వారు విగ్రహారాధన చేసేవారు, ప్రజలు కూడా విగ్రహారాధన చేయడానికి ప్రోత్సహించేవారు. అయినా కానీ దేవుడు ఆయనకి విజ్ఞాపన చేసిన వారిని తప్పకుండా క్షమించేవారు. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును అంటున్నారు. నిమిషం అంటే ఆయన టైంలో ఎంతో మనం లెక్కించలేము. కొంతమంది చాలా కాలం వేదనతోనే ఉంటారు కొన్ని విషయాల్లో. దేవుని దృష్టిలో నిమిషము అంటే మనము లెక్కించలేనిది కనుక, ఒకవేళ కోపపడినా కానీ ఆయన దయతో మనల్ని చేరదీస్తూ ఉంటాడు. దయ శాశ్వత కాలము, మన జీవితకాలం అంతా దయ చూపుతాడు. మన జీవితకాలం అంతా ఆయన దయ చూపబట్టే మనం ఏ విధంగా జీవించగలుగుతున్నాము, మనము క్షేమంగా జీవించగలుగుతున్నాము. చిన్న చిన్న పొరపాట్లు జరిగిన, చిన్న చిన్న బలహీనతలు వచ్చిన, జీవితంలో చిన్న చిన్న సమస్యలు వచ్చిన, జీవితంలో పిల్లల విషయంలో కానీ ఇంకా పెద్దవాళ్ళ విషయంలో కానీ ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా కానీ
ఆయన దయ శాశ్వత కాలము, జీవిత కాలము ఉంటుంది కనుక మనము క్షేమంగా జీవించగలుగుతున్నాము, ఆరోగ్యంగా జీవించగలుగుతున్నాము, ఆయన కృప పొందుకుంటూ ఉన్నాము. అలాగే సాయంకాలము ఏడుపు వచ్చి రాత్రంతా ఉండి నన్ను ఉదయం సంతోషము కలుగునని వాక్యం తెలియజేస్తున్న విధముగా మనకి ఏదైనా చిన్న దుఃఖం వచ్చిందంటే ఆ దుఃఖంలోనే మనల్ని ఉంచాడు దేవుడు. కన్నీరు విడిచి ప్రార్థన చేసిన వారిని దేవుడు తప్పకుండా ఆశీర్వదించాడు. హిజ్కియా రాజుని కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు ఆశీర్వదించాడు. అలాగే రోగగ్రస్తులుగా ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేసిన వారిని దేవుడు స్వస్థపరిచాడు. దేవుడు ఎప్పుడైనా కన్నీరు విడవటం చూస్తే అస్సలు తట్టుకోలేరు. దేవుడు కనికరంతో కదిలింపబడతాడు. నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరున్నారు. ప్రార్థన మొదలు పెడితే కన్నీరు విడుస్తారు, వారు క్షేమాన్ని పొందుకుంటున్నారు. అలాగే కన్నీరు విడవాలి దేవుని సన్నిధిలో. కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి ఆ రాత్రి సంతోషాన్ని సిద్ధపరిచి ఉంచుతాడు. ఉదయానికి సంతోషమే మనకు మిగులుతుంది. కనుక దేవుని మీద మనం ఆధారపడినప్పుడు, దేవుని యందు మనము భయభక్తులు కలిగి జీవించినప్పుడు, మనము ఒకవేళ నిమిషం మాత్రం ఆయనకి ఆయాసం కలిగించినప్పటికీ శాశ్వతమైన కృపతో జీవిత కాలము దయతో మనల్ని కాపాడి ఆయన కృపలో వర్ధిల్ల చేస్తాడు. ఏ నిమిషమైనా కన్నీరు విడిచినా దానిని నాట్యముగా మారుస్తానంటున్నాడు. అలాగే సంతోష వస్త్రం ధరింప చేస్తానంటున్నాడు. అలాగే ఉదయానికి సంతోషమే కలుగు చేస్తానంటున్నాడు. ఇన్ని వాగ్దానాలు దేవుడు ఇస్తుంటే మనం ఎందుకు అశ్రద్ధగా ఉండాలి? దేవుని విషయంలో మనం ఎందుకు ఆయన కోరుకున్న విధముగా భక్తి చేయకుండా ఉండాలి? ఆయన కోరుకున్న విధముగా మనం భక్తి చేద్దాము, ఆయన కోరుకున్న విధముగా మనం ప్రార్థన చేద్దాము, ఆయన కోరుకున్న విధముగా మనం జీవిద్దాము. అప్పుడు నిరంతరము ఆయన కనుదృష్టి మన మీద ఉంచి మనల్ని కాపాడుతాడు, క్షేమస్థితిని కలుగు చేస్తాడు, దయలో వర్ధిల్ల చేస్తాడు. ఆయన రెక్కల నీడన మనల్ని కాపాడుతాడు. మనకి సంతోష వస్త్రం ధరింపచేసి మనం సంతోషంగా ఉండేలాగా దేవుడు కృప చూపుతాడు. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసయ్య స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు. మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.